ఆవకాయ నమో నమః. ప్రస్తుతం ఆవకాయ సీజను. వేసవి కాలంలో తాటి ముంజలను ఆరగించి ఆవకాయ ఆఘ్రాణించి మామిడి పెద్దరసంతో మీగడ పెరుగును ఆస్వాదించడం ఆంధ్రుల అభిమతం, సాంప్రదాయం, సనాతన ధర్మం. మానసిక తృప్తికి, జిహ్వ సంతృప్తికి, సంతోష ప్రాప్తికి శీఘ్ర పదము. ఇప్పుడు ఆవకాయ మీద ఒక్క సీసం సమర్పిస్తున్నాను, అవతరించండి. కనువిప్పు రంగుతో కమనీయ ఘాటుతో ఆంధ్ర గ్రీష్మ వరము ఆవకాయ. నాటు మామిడికాయ దీటు గట్టగ చెక్కు అపరంజి పులుపుతో ఆవకాయ. పప్పు నువ్వుల నూనె బళ్ళారి కారము ఆవపిండితో ఘాటు ఆవకాయ. చలరేగు రంగుతో జలజల నూనెతో అథరాతి మధురంబు ఆవకాయ. కనుముక్కు నీళ్లతో ఎనలేని రుచులతో ఆనంద భాష్పంబు ఆవకాయ. అరయ పచ్చళ్ళ రారాజు ఆవకాయ. అవని తెలియని జనములు ఆవకాయ. ఆంధ్ర ప్రాంతంబు నివసింప అవని చేటు ఆంధ్ర ఘాటకు మూలంబు ఆవకాయ. ఆవకాయ ఆంధ్రుల స్వంతము. ఆంధ్ర జాతికి పరమేశ్వరుని వేసవి వరము ఆవకాయ పచ్చడి. నాటు మామిడికాయలు చెక్కు మందము, తగినంత పులుపు, ముక్కలు కొట్టుకుని బళ్ళారి, గుంటూరు ఎండుమిరపకాయలు కలిపి ఎర్రటి కనువిందైన కారము, అంబటివారి నువ్వు పప్పు, గానుగ పప్పు నూనె, సన్నలంక ఆవాలతో పంటించినటువంటి ఆవపిండి, పచ్చి నాటు శనగలు తగినంత మెత్తటి రోకటి ఉప్పు చేర్చి ఆవకాయను తయారు చేసిన దాని రుచి అమోఘం.